సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ సీరియల్ ఏంటి? అర్ధాంగి, అర్ధాంగి. జమ్ని. ఓకే, నెక్స్ట్ అలా నెక్స్ట్ అలా వెంకటాపురం, జమ్ని అండ్ జీ తెలుగు రాధక్ నీవేరా ప్రాణం. మ్మ్. ఇప్పుడు మా టీవీకే 2 చేస్తున్నా ప్రాజెక్ట్. మా టీవీకి 2 చేస్తున్నారా? ఎటో వెళ్ళిపోయింది మనసు ఒకటి, ఎందుకు బయటకు వెళ్ళదని చెప్పేశారు మిమ్మల్ని? అలా ఏం లేదు, వచ్చింది చేసా. మా టీవీకి ఫస్ట్ ప్రాజెక్ట్ 2 కూడా నాకు. 2 ఫస్ట్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఈ టీవీ చేసా, జమ్ని చేసా, జీ తెలుగు చేసా. మా టీవీకి ఫస్ట్ ఇవి 2. ఓకే, సో మీరు కూడా ఇందాకలా ఆవిడలాగే నెగిటివ్ చూడాలనుకుంటున్నారా మీరు ఏంటి? నెగిటివ్ నాకు ఇష్టమే, చూడాలి అనుకుంటున్నాను, కానీ ఏదొచ్చినా చేస్తాను నేను, అలా ఏం లేదు. ఓకే ఓకే, సో ఏంటి ఎలా స్టార్ట్ అయ్యారు అసలు? అంటే మీరు ఏంటి, మీ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎలా? మాది యాక్చువల్గా విజయనగరం మాది. అచ్చా, ఓకే. వైజాగ్ విజయనగరం, మాది ఆంధ్ర. ఓకే. ఇష్టం, యాక్టింగ్ అనేది ఇష్టం, ప్యాషన్ మీద వచ్చాను. ఇంకా అది అలా ఫస్ట్ జబర్దస్త్కి వచ్చాను నేను. అచ్చా, ఓకే. జబర్దస్త్ ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి వెంకీ మంకీ తాగుబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఓకే, ఎపిసోడ్స్ చేశారా? చేశాను. అచ్చా అచ్చా, ఓకే. ఒక 20-15 ఎపిసోడ్స్ చేశాను. తర్వాత అర్ధంగిలో ఆఫర్ వచ్చింది. ఓకే, దెన్ ఇంకా సీరియల్స్ సో ఆ స్టైల్ ఎలా ఉంటుంది అక్కడ వర్కింగ్ స్టైల్? నాది యాక్చువల్గా జబర్దస్త్ అనేది నా డ్రీమ్, అది ఫుల్ఫిల్ చేసుకుందామనే వచ్చాను, అయ్యింది. తర్వాత నాకు అర్ధాంగిలో ఆఫర్ వచ్చింది, చేశాను. స్టిల్ ఇప్పటికీ మా వాళ్ళందరూ నన్ను అర్ధాంగి అనే అంటారు ఎక్కువ. ఇప్పుడు గీతా ఎల్ఎల్బి. ఓకే, కానీ మీరు గీత కాదు, గీత ఎల్ఎల్బి అంటారు ఇప్పుడు మిమ్మల్ని. గీతా బయటికి ఎల్ఎల్బి వెళ్ళేటప్పుడు బాగా బాగుంది, గుర్తుపట్టేది ఏంటి అసలు మిమ్మల్ని? అర్ధాంగి అర్థం. ఓకే. ఎక్కువ. ఇప్పుడిప్పుడే కదా స్టార్ మా ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నా. దెన్ బాగుంది టీము అంతా. అండ్ ఇంకొక సీరియల్ అన్నారు కదా స్టార్ మాలో, అదేంటి? అలా అది ఎటో వెళ్ళిపోయింది మనసు. అది ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యారు? అది 1 year అయింది అది స్టార్ట్ అయ్యి. మా క్యారెక్టర్ సెంటర్ అయ్యి 3-4 months అయింది. అచ్చా అచ్చా, ఓకే ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్.